అండ్ తన పేరు లిఖిత్. సో లిఖిత్ మనకి ఇంట్లో మన స్వతహాగా కేక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, జార్లో తయారు చేసుకునేవి, ఈవెన్ చిన్న చిన్నగా కేక్స్ ఉంటాయి కదా, అవి ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అనేది పూర్తిగా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. లిఖిత్ చూపిస్తాడు, నేను కాదు. ఫస్ట్ మనం బ్లూబెర్రీ చీజ్ కేక్ తయారు చేద్దాము. బ్లూబెర్రీ చీజ్ కేక్. ఫస్ట్ క్రీమ్ చీజ్ అనమాట ఇది. ఇదేమో పౌడర్ షుగర్, ఇదేమో విపింగ్ క్రీమ్ అంటారు. విపింగ్ క్రీమ్. ఇంకా ఇక్కడ బిస్కెట్స్. ఇది ఈరోజు నా జన్మ ధన్యమైపోయింది. మా అమ్మ అంటే కొంచెం నేను వంట దూరం ఉంటాను, కానీ ఈరోజు నేను ఎన్ని ఇంగ్రీడియంట్స్ నేర్చుకోవచ్చు కేక్స్ ద్వారా. ప్లస్ ఈ చీజ్ కేక్స్లో అనేది ఎగ్ ఉండదు, మైదా ఉండదు, ఓవెన్ కూడా అవసరం లేదు. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఈజీగా జస్ట్ 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోవాలంటే అంటే కామన్గా మనకి ఫ్రీ టైం చాలా ఉంటుంది కాబట్టి తినేయచ్చు. ఇది బ్లూబెర్రీ ఫిల్లింగ్ అనమాట. ఇది ఎట్లా చేస్తారంటే నార్మల్ బ్లూబెర్రీస్ వాష్ చేసుకుని హాట్ వాటర్లో కొద్దిగా షుగర్ వేసి ఇట్లా హోల్ చేసి ఇట్లా పట్టుకుంటే అట్లానే ఉండిపోవాలి. అది షేప్ వదలొద్దు. ఓకే. నేను దానివల్ల ఏం చేస్తున్నా అంటే ఇది నార్మల్ బాటిల్కి వచ్చిన డబ్బా. ఓకే. ఇది ఇట్లా పెట్టేసుకుని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఇందులో వేసుకోనికి ఈజీ ఉంటుంది అనమాట ఫిల్లింగ్. బాగుంటుంది. సో ఇక్కడ చూసారు, ఇది ఫ్లేవర్ కూడా కిందకి దిగి మంచిగా ఉంది. అవును. ఇవన్నీ. హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మి. అండ్ రీసెంట్గా నేను లుంబిని పార్క్ వెళ్ళాను అనమాట. ఆల్రెడీ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ ఒక సెటప్ చూశాను. స్వీట్ వేవ్ కేక్స్ అంటూ కొంతమంది కేక్స్ అమ్ముతున్నారు, ఈవెన్ జార్లలో కూడా అమ్మడం చూశాను. సో అమ్మే వాళ్ళు అనేది చాలా సహజం. ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాపారాల్లో వెళ్ళడము, ప్రతిసారి ఏదో ఒకటి చేయడం ఇది సహజం. కానీ వయస్సుని బట్టి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్న వయస్సులో కేక్ అనేది తయారు చేయడము, నేను సొంతంగా స్వతహాగా బ్రతకాలి, ఈ ఐడియా నాకు బాగా నచ్చింది. సో అసలు ఎవరు ఏంటి ఎలా తయారు చేస్తున్నావు, ఈ విధంగా ఎలా చేస్తున్నావు అని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి మరి ఈ ఇంగ్రీడియంట్స్ నేను మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. చాలా ఈజీగా కూడా ఉంటుందట, ఎందుకంటే ఐడియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను అక్కడ వాళ్ళు తయారు చేసుకున్న ఆ రెసిపీ నాకు బాగా నచ్చి, ఒకవేళ మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి అని అడిగితే చాలా ఈజీ అక్క అని చెప్పాడు. సో అంత ఈజీ ప్రాసెస్ మీకు కూడా తెలియాలి, మీ ఇంట్లో కూడా మీరు చేసుకునే విధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అండ్ తన పేరు లిఖిత్. సో లిఖిత్ మనకి ఇంట్లో మన స్వతహాగా కేక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, జార్లో తయారు చేసుకునేవి, ఈవెన్ చిన్న చిన్నగా కేక్స్ ఉంటాయి కదా, అవి ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అనేది పూర్తిగా నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. లిఖిత్ చూపిస్తాడు, నేను కాదు. సో లిఖిత్, ఇప్పుడు మనకి ఏమేం చూపించబోతున్నావు ఈరోజు మా ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఫ్రీగా అసలు ఇంట్లో దొరికేవి అంటే పదార్థాలు ఉంటాయి కదా, వాటి ద్వారా వాళ్ళు తయారు చేసుకునేలాగా ఇంత ఈజీగా చెప్పింది ఏంటి లక్ష్మి అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఫీల్ అయిపోవాలి. సో లిఖిత్ దగ్గర నుంచి నేను ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా తయారు చేస్తారు అన్నది మాత్రం నేను మీకు చూపిస్తా. బట్ లిఖిత్ దగ్గర నుంచి నేను ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అంటే లిఖిత్తో మాట్లాడాలి. సో హై లిఖిత్. సో ఇప్పుడు ఏం చూపించబోతున్నావు నాకు? ఫస్ట్ అయితే మనం చీజ్ కేక్స్ చేద్దాము, తర్వాత మిల్క్ కేక్స్, ఇంకా మడ్ కేక్స్ కూడా. చాలా కేక్స్. సో బర్త్డే వచ్చిందన్న, ఏ సెలబ్రేషన్ ఉన్నా ప్రతి దానికి కేక్, ఒకటి క్యాండిల్ వదలి కేక్ కట్ చేయాలి, నోట్లో పెట్టేసేయాలి. కేక్ అనేది ఇప్పుడు చాలా ఏంటి కామన్ థింగ్ అయిపోయింది. ఇంట్లో తయారు చేసుకోవాలి, బయటికి వెళ్ళాలంటే మ్యాక్సిమం ఒక 400 to 500 పెట్టందే మనకి కేక్ అనేది రాదు. సో మనం తయారు చేసుకున్నాము అంటే అది చాలా ఈజీ థింగ్ కదా. ఈవెన్ ఈ వయసులో ఇంత ఐడియాలజీ అంటే నాకే కుళ్ళు వస్తుంది. సో లిఖిత్ చెప్పు, ముందు ఏం చేసుకుంటున్నావు ఇప్పుడు ప్రెసెంట్? నేను వాళ్ళకి చూపించాలి కాబట్టి ఆ నేమ్ ఏంటి? ఫస్ట్ మనం బ్లూబెర్రీ చీజ్ కేక్ తయారు చేద్దాము. బ్లూబెర్రీ చీజ్ కేక్ అంటే చీజ్ కేక్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది బ్లూబెర్రీ ఫ్లేవర్. ఓకే. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇన్నే ఉన్నాయి. ఓకే. ఫస్ట్ క్రీమ్ చీజ్ అనమాట. ఇదేమో పౌడర్ షుగర్, ఇదేమో విపింగ్ క్రీమ్ అంటారు. విపింగ్ క్రీమ్. ఇంకా ఇక్కడ బిస్కెట్స్. ఇవి సో బిస్కెట్స్ ద్వారా చేయాలి. అంటే బిస్కెట్స్ అంటే లైక్ 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో కింద లేయర్ ఏమో బిస్కెట్, మళ్ళీ క్రీమ్, పైన ఫిల్లింగ్ వస్తుంది. ఇది సూపర్.
అట్లా 3 లేయర్స్ సో ఉంటాయి. వాళ్ళు ఏ బిస్కెట్స్ అయినా వాడుకోవచ్చు. ఏ బిస్కెట్స్ అయినా వాడచ్చు, అట్లా పర్టికులర్ అని ఏం లేదు. నేను మాత్రం ఇవి న్యూట్రీ చాయిస్ వాడుతున్నాను. ఈ రోజు నా జన్మ ధన్యమైపోయింది. మా అమ్మ అంటే కొంచెం నేను వంట దూరం ఉంటాను, కానీ ఈ రోజు నేను ఎన్ని ఇంగ్రీడియంట్స్ నేర్చుకోవచ్చు కేక్స్ ద్వారా. ఇందులో ఎగ్ కూడా ఉండదు. ప్లస్ నార్మల్ చీజ్ కేక్స్ అంటే బయట ఎగ్ వేస్తారు పక్క, మన వెజిటేరియన్స్ వాళ్ళకి ఎగ్ ఉండదు అని చెప్పి ఇక్కడ ఎంత egg లేకుండా. మంచి విషయం. కేక్ ఉందంటే అందులో ఎగ్ ఉందా లేదా అని చెప్పి వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య, వెజిటేరియన్స్ అందరూ కూడా. సో ఇందులో ఎగ్ కూడా ఉండదంట. ఎగ్ లేకోకుండా చీజ్ కేక్ ఎలా అంటే ఎలా చేయాలో లిఖిత్ నేర్పిస్తాడు నాకు. మీకు పర్టికులర్ గా ఈ బ్లూబెర్రీ ఫ్లేవర్ లో అయితే మైదా కూడా ఉండదు. ప్లస్ ఈ చీజ్ కేక్స్ లో అనేది ఎగ్ ఉండదు, మైదా ఉండదు, ఓవెన్ కూడా అవసరం లేదు. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోని వేసేసుకోవచ్చు అనమాట ఇది ఈజీగా. సూపర్. అసలు ఓవెన్ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, వెజ్ వాళ్ళకి ఎగ్ అవసరం లేదు. ఈవెన్ మైదా అంటే కొంతమందికి హెల్తీగా ఉండాలి, మైదా తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందేమో అన్న ఉద్దేశంతో ఉంటారు, కానీ ఇందులో మైదా కూడా లేదంట. ఫుల్ హెల్తీగా మీకు నచ్చినంత తినేయచ్చు. సో నో ఓవెన్, నో ఎగ్ అండ్ నో మైదా. జస్ట్ 15 minutes లో కంప్లీట్ అయిపోవాలంటే అంటే కామన్గా మనకి ఫ్రీ టైం చాలా ఉంటుంది కాబట్టి తినేయచ్చు. స్టార్ట్ చేద్దామా? నేర్చేసుకుంటా ఇంకా. రెడీ. ఫస్ట్ ఇది చీజ్ క్రీమ్ అన్నమాట. ఓకే. ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది, బయట సూపర్ మార్కెట్స్లో అట్లా. ఫస్ట్ ఇది యాడ్ చేసేసుకుందాము. అంటే ఇది ఎంత తీసుకుంటున్నావు? ఇది ఫస్ట్ నేను 3 jars కేస్కి వేస్తున్నాను అనమాట. ఇందులో 250 grams వేసాను ఇప్పుడు ప్రస్తుతానికి. 250 grams-లో 2 tablespoons షుగర్ అనమాట ఇది. ఓకే. సో ఇది ముందే మిక్స్ చేసుకొని ఉంచుకున్నావు షుగర్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, పౌడర్ షుగర్. ఇప్పుడు దీన్ని ఇది బీటర్స్ అనమాట. ఇది నార్మల్ విస్క్తో కూడా చేసేయచ్చు. ఓకే. ఇంట్లో ఉండే విస్కర్స్తో కూడా చేసేయచ్చు. తిప్పుతా ఉండాలి ఎందుకు అన్న టైం కొంచెం లెంత్ అవ్వకోకుండా. ఇది అంటే లిఖిత్ ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? 1 year అవుతుంది. కుకింగ్ చేసి 1 year అవుతుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 1 year. కానీ ఇంట్లో కామన్గా మనం కుకింగ్ చేసుకునేది వేరు, మనం మాట్లాడుకునేది వేరు, ఏదో ఫ్రీ టైం చేసుకోవడం వేరు. కానీ ఈ ఏజ్లో ఒక బిజినెస్ ఐడియా రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది గ్రేట్ థింగ్. సో ఇప్పుడు ఇది మన మెయిన్ బేస్ రెడీ అయిపోయింది అనమాట. ఓకే. ఇది ఇప్పుడు చీజ్ అండ్ షుగర్ బేస్ ఇది. ఓకేనా, ఇది దీన్ని పక్కన పెట్టేసుకుని. ఓకే. నాకే కుళ్ళొస్తుందబ్బా, అమ్మాయిని అయ్యి ఉండి నేనే వంటలు చేయట్లేదు. ఇది 120 grams విపింగ్ క్రీమ్ అనమాట. ఓకే. ఇది కూడా ఇందులో వేసేసుకుని మొత్తం. దీంతో మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు చూడ్డానికి ఇంత ఉంటుంది, కానీ ఒక 2 minutes ఇట్లా బీట్ చేస్తే మొత్తం ఎయిర్ లోపలికి వెళ్ళి ఫ్లఫీ అవుతుంది. ఒక 2 minutes టైం పడుతుంది. ఇంట్లో అంటే ఒకవేళ మా దగ్గర ఈ మిషన్ లేదు అనుకుంటే బిస్క్తో చేసుకోవాలి, అది కొద్దిగా టైం పడుతుంది అంతే. అంటే ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నార్మల్గా కరోనాలో అందరూ ఇంట్లోనే ఉన్నాము, సో అప్పుడు బయట ఫుడ్ లేకుండే, ఇంకా ఇంట్లోనే యూట్యూబ్లో అలా చూసి నేర్చుకుని మొత్తం అంతా బుక్స్ చదివి అట్లా కూర్చొని టైం పాస్కి చేసా. కానీ చాలా ముందు నుంచి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే, మమ్మీ వండడం చూసి అట్లా ఇంకా మమ్మీకి హెల్ప్ చేసి ఇట్లా స్టార్ట్ చేసాను. అమ్మ దగ్గర నుంచి అంతే. ఇది అయిపోయిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు నార్మల్ ఇది పక్కన పెట్టేసి బౌల్ ఉంది కదా, ఇట్లా ఫ్లిప్ చేసి చూడండి, కింద పడద్దు అది. ఇట్లా కింద పడకుండా ఉంటే అయిపోయినట్టు మొత్తం. ఓకేనా, ఇట్లా ట్రై చేసినా ఏం కాదు కదా. ఏం కాదు, ట్రై చేయండి, మొత్తం తిప్పేసేయచ్చు. హాయ్. ఏం పడదు, పడితే ఇంకా అవ్వనట్టే చూసుకోండి అంతే. నార్మల్ ఇంకో టెస్ట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇట్లా పైకి లేపి ఇట్లా నార్మల్ దీంతోనే ఇట్లా చేసాక ఇట్లా పైకి లేపితే ఇవి ఇట్లా నించోవాలన్నమాట. ఓకే ఫైన్. అర్థమైంది. అంటే క్రీమీ లాగా వస్తుంది కదా, సో అలా వచ్చినా సరే అంటే అయిపోయినట్టే. బట్ డైరెక్ట్ గా మీరు అవ్వకుండా లేపేశారనుకోండి కింద పడిపోయింది. సో ముందు ఇది టెస్ట్ చేసుకుని తర్వాత ఇట్లా తిప్పుకొని చూసుకున్నా పర్లేదు. అయినా కొంచెం క్రీమ్ ఎట్లా మనం కేక్ మీద వేసుకునే క్రీమ్ ఉంటుంది కదా, అలా ఫ్లఫీగా అయ్యింది అంటే అది ఖచ్చితంగా అయిపోయినట్టే. డైరెక్ట్గా ట్రై చేయమాకండి, పడిపోయింది అనుకో మళ్ళీ లిఖిత్ చెప్పాడు అని చెప్పి అన్నారనుకోండి, నో ఛాన్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇందాక చేసుకున్నాం కదా క్రీమ్ చీజ్, అది ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో. ఓకే.
ఇప్పుడు ఇది మొత్తం తీసుకొని సో ఈ క్రీమ్ అంతా ఇందులో వేసి క్రీమ్లో వేసాను. మంచిగా స్క్రేప్ చేసుకుంటే మమ్మీ వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఓకే చేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి ఇది నార్మల్గా చేతితో కలిపేసుకున్నా పర్లేదు, అది యూజ్ చేసి కలిపినా పర్లేదు. ఓకే నీట్గా కలిపేసుకుని సో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవడం. నైస్, స్మెల్ కూడా బాగుంది. చూడండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక ఓకే మీకు ఇప్పుడు మనం బ్లూబెర్రీ ఫ్లేవర్ చేస్తున్నాం కదా, సో ఇది బ్లూబెర్రీ ఫిల్లింగ్ అనమాట. ఇది నేను ముందే చేసి పెట్టాను. ఇది అంటే ఇది నువ్వు చేసావా? నేను చేసిందే. ఎలాగా? ఇది బ్లూబెర్రీ ఫిల్లింగ్ అనమాట. ఇది ఎట్లా చేస్తారంటే నార్మల్ బ్లూబెర్రీస్ వాష్ చేసుకుని హాట్ వాటర్ లో కొద్దిగా షుగర్ వేసి నిమ్మకాయ పిండి బ్లూబెర్రీస్ అందులో వేసేసి ఉడికినాక ఇట్లా అవుతుంది అనమాట. పేస్ట్ లెక్క ఇట్లా థిక్ అయిపోతుంది. ఓకే, ఇది ఉడకబెట్టిన తర్వాత అయిన క్రీమ్. ఉడకబెట్టిన అయిన తర్వాత ఫిల్లింగ్ ఇది. ఓకే ఓకేనా. ఇది నార్మల్ గా బయట ఏం చేస్తా అంటే పైన వేస్తారు. నేను ఫ్లేవర్ ఎక్కువ ఉండాలని ఇందులో కూడా వేస్తా. ఫ్లేవర్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. సో ఇది కావాలంటే మనం సపరేట్ గా ఒక వీడియో అనేది తయారు చేయొచ్చు. కానీ సో నార్మల్ గా అసలు బ్లూబెర్రీ క్రీమ్ అనేది ఎలా రెడీ అవ్వాలి, బయట మార్కెట్ లో కూడా దొరుకుతాయి. బ్లూబెర్రీ ఫిల్లింగ్ అని అడిగితే కూడా ఇచ్చేస్తారు. ఓకే సో ఇది ఇందులో వేసుకొని మళ్ళీ కలిపేసుకుంటాను నేను. ఇది కలర్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఒక 2 స్పూన్స్ అట్లా వేస్తా. ఓకే ప్లస్ ఇందులో వేస్తే ఫ్లేవర్ కూడా వస్తుంది. బ్లూబెర్రీ నాకు స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది బ్లూబెర్రీది. మాది మోస్ట్ సెల్లింగ్ బ్లూబెర్రీ అయినా. ఓకే ఒకసారి దీంతో కూడా చేసేసుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. కలర్ కూడా లైట్ పింక్ అవుతుంది, బాగుంటుంది చూడ్డానికి కూడా. 2 స్పూన్స్ వేసావు? 2 స్పూన్స్ వేసా. ఒకవేళ మీకు ఎక్కువ టేస్ట్ కావాలంటే ఇంకా ఎక్కువ స్పూన్స్ వేసుకోవచ్చు. అది దాని ఫ్లేవర్ అనేది రావడం కోసం. టేస్టింగ్. అంటే నేను స్మెల్ చూసాను కదా, నాకు అప్పుడే అనిపించింది కేక్ లాగా ఎందుకు ఇలానే చేసుకొని డైరెక్ట్ గా తినొచ్చు కదా అని. ఇది సెట్ అయితే నెక్స్ట్ టైం వెంటనే స్పూన్ తీసుకొని టేస్ట్ చూడండి నాకు అని ఇచ్చేసాడు. నా మైండ్ లో ఉంది, అర్థమైపోయినట్టు. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందాక నేను 3 లేయర్స్ అన్నా కదా, ఇప్పుడు బిస్కెట్ ఫిల్లింగ్ చేసుకుందాము. ఓకే, ఇది ఇప్పుడు ఏ లేయర్? 3 స్టేజ్లు. ఇది మిడిల్ లేయర్ అన్నమాట. ఓకే, సో కింద లేయర్ బిస్కెట్ ఉంటుంది. బిస్కెట్స్ ఇవి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాం. ఈ ఏజ్లో ఇలాంటి ఐడియా రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఈవెన్ అమ్మాయిల కంటే ఇది కామన్. ఇంట్లో చెయ్యాలి, నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది. కానీ అబ్బాయిలకి రావడం అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. తెలుసుకోవాలి ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇలా అంటే ఈ వేలో ఎందుకు ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాడు అని. సో అలాగే నాకు కూడా ఒక 2-3 వంటకాలు నేర్చుకున్నట్టు ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. కానీ బిస్కెట్స్ అన్నింటినీ కూడా సో మిక్స్ చేసేసుకోవాలి. బిస్కెట్స్లో మైదా కూడా ఉండదు, బయట మార్కెట్లో తీసేసుకోవాలి. ఫైన్, అంటే మనకి అవైలబుల్ గా ఉన్న ఏ బిస్కెట్స్ అయినా వాడుకోవచ్చు. బట్ మైదా ఉండకూడదు అని అనుకుంటే మైదా లేని బిస్కెట్స్ కూడా దొరుకుతాయని చెప్తున్నారు. అంటే మెత్తగా ఉండాలా? మెత్తగా అయిపోవాలి, పౌడర్ లాగా అయిపోవాలి. అయ్యో ఇట్లా ఫైన్. ఓకే, మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలి మొత్తం. ఓకే ఫైన్. మళ్ళీ మామూలు మెత్తగా అంటే జల్లెడ పట్టేస్తారు. మరి అంత అవసరం లేదు, కానీ కొద్దిగా ఉన్నా పర్లేదు పీసెస్. ఇది అయిపోయినాక ఇవంతా ఒక బౌల్లో తీసేసుకున్నాం. నువ్వు కొత్తగా ఏమన్నా రెసిపీస్ అలా ట్రై చేయడము, ఇది మామూలుగా అలవాటు అయిపోయి ఉంటుంది కదా, ఇందులో ఏది కలిపితే ఎలాంటి రెసిపీ వస్తుంది ఏంటి అని ప్రయత్నించే వాళ్ళు ఎవరికి పెడతావు ముందు? తమ్ముడికి. ఇప్పుడు ఏ ఐటమ్ చేసినా ఫస్ట్ తమ్ముడికి, వాడే టేస్ట్ చేసి చెప్పాలి. సో ఇలాగా అంటే ఐడియా అనేది అమ్మ నుంచే. సో కరోనా తర్వాత అక్కడ వంటకాలు చేస్తూ 1 by 1 ఎందుకు దీన్ని బిజినెస్ లాగా స్టార్ట్ చేయకూడదు అనుకున్నావా? అంతే. బట్ అంటే
నాకు బిజినెస్ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్. సో కుకింగ్ ఇంట్రెస్ట్, బిజినెస్ ఇంట్రెస్ట్ రెండు కలిపేసి ఇట్లా. బిజినెస్ విత్ కుకింగ్ రెండు ఇలా ట్రావెల్ అయిపోతున్నాను. ఇది ఓన్లీ వీకెండ్సే పెడతా ప్లస్. సో స్టడీస్కి కూడా డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. సూపర్. ఎక్కడెక్కడ పడుతున్నావు? ఫస్ట్ ఓన్లీ ఫ్రైడేస్ ఒకటి ట్యాంక్ బండ్ మీద 6కి అట్లా ఉంటా, 6 నుంచి 11:30 వరకు ఉంటా. నెక్స్ట్ ఇక్కడ యశ్వ నగర్లో బాలాజీ మిఠాయి బండార్ అని ఉంటుంది, దాని పక్కన రోడ్లో వాఫిల్స్ ఆపోజిట్ ఉంటుంది. సో ఆ రోజు నేను వెళ్ళడం వల్ల నాకు ఆ అదృష్టం తగ్గింది, కానీ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళుంటే మేబీ కనిపించకపోయిండే. సో ఇది మెల్టెడ్ బటర్. ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు బిస్కెట్స్ ఇట్లా పట్టుకుంటే ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క బిస్కెట్కి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఒక 3 స్పూన్స్ వేస్తాను ఫస్ట్. ఓకే, 3 స్పూన్స్ వేసాక మంచిగా కలిపేసుకున్నాను. అంటే ఉండల్లాగా రావాలి అంట? ఉండల్లాగా కాదు, ఇట్లా హోల్డ్ చేసి ఇట్లా పట్టుకుంటే అట్లానే ఉండిపోవాలి. అది ఓకే, షేప్ వదలొద్దు. ఓకే. అలా మరీ ఎక్కువ కలిపేస్తే గట్టిగా అయిపోతుంది. ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే కింద అతుక్కుపోయి ఉంటుంది. బటర్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఇది. సో బటర్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది కదా. ఎక్కువ వేసాం అనుకోండి బిస్కెట్ ఇలా తీసుకోనికి రాదు, తినడానికి రాదు. కొరికితే ఇట్లా మెల్లగా ఇరిగిపోవాలన్నమాట, అట్లా ఉండాలి. సో ఇప్పుడు అయిపోయింది. ఇగో ఇట్లా ఉంది కదా, అలా ఉండాలి. స్టేబుల్ అయిపోవాలి. ఇంకెక్కువ చేసుకోవద్దు, గట్టిగా అయిపోతుంది. సో ఇది జార్లో నేను వేసే మెజర్మెంట్ అయితే ఒక 30 grams బిస్కెట్, దానిపైన ఒక లేయర్ ఇది, మళ్ళీ కొద్దిగా బిస్కెట్ యాడ్ చేసి మళ్ళీ ఇది వేసి తర్వాత బ్లూబెర్రీ. మీరు ఇంట్లో ఒక చిన్న ఇగో ఈ బౌల్లో కూడా ఒక ఈ బిస్కెట్స్ వేసేసి ఇట్లా అద్దేసి, అదే మీకు కేవలం జార్లు మాత్రమే కాకుండా ఎలాగో తింటారు కదా డైరెక్ట్ గా అని చెప్పి ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, సో వాటిలో కూడా డైరెక్ట్ గా తీసుకోవచ్చట. సేమ్ ఇదే గిన్నె అనుకోండి, ఇట్లా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో ఇంట్లో మనం ఎలాంటి గిన్నెలో అయినా సరే డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు, బట్ జార్లో బిజినెస్ ఐడియాలజీ కదా అని జార్ తీసుకొచ్చారు. సో ఇట్లా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు హ్యాండ్ యూజ్ చేయాలి. మనది హ్యాండ్ యూజ్ చేసి ఇట్లా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి, ఇట్లా మొత్తం కిందకి. ఓకే, ఇట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకోని ఇట్లా ఉండిపోతుంది అనమాట అట్లా. సో మీరు గిన్నెలో కూడా ఏదో ఒక గిన్నె తీసుకుని ఇట్లా ప్రెస్ చేసుకున్నా పర్లేదు. ఇది తీసుకుని ఇందులో వేసేయడమే. నేను జార్ కాబట్టి పైపింగ్ బ్యాగ్ యూజ్ చేస్తా, జస్ట్ చిన్న టిప్ అంతే ఇది. ఈ పైపింగ్ బ్యాగ్ ఇట్లా నార్మల్ హోల్డ్ చేసుకుని చేస్తారు అందరూ. నేను దానివల్ల ఏం చేస్తున్నా అంటే ఇది నార్మల్ బాటిల్కి వచ్చిన డబ్బా, ఇది ఇట్లా పెట్టేసుకుని ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే ఇందులో వేసుకోనికి ఈజీ ఉంటుంది అనమాట. అది ఫిల్లింగ్ జస్ట్ టిప్ అంటే ఇది, ఎవరైనా యూజ్ చేస్తా అంటే చేయొచ్చు. ఇందులో వేసుకోనికి ఇప్పుడు ఈజీ ఉంటుంది. డబ్బాని కూడా వదిలిపెట్టట్లేదు. మెస్సీ అవుతుంది, లేకపోతే అంతా కింద పడిపోయి అంతా. సో ఇంట్లోనే చేసుకునేది కాబట్టి అంత అంటే నీట్గానే ఉండాలి, కాకపోతే బౌల్కి అంటుతుంది లేకపోతే క్లీన్గా కనిపించదు అని అనుకోకుండా డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు. కానీ సో అందులో ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా ఉండడం కోసం సో ఫిల్లింగ్ సో ఇది అయిపోయింది, ఇట్లా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా మొత్తం మెస్సీ అవ్వకుండా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఒక్కసారి ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పేసి ఇది ఇట్లా మెల్లగా ఫిల్ చేసేసి. నైస్, ఓకే. సో ఎంత లేయర్ వరకు మనకు కావాలో అంత వరకు మనం ఇది ఎంత లేయర్ కావాలో అంత లేయర్ ఇట్లా ఫిల్ చేసేసుకోవచ్చు. మొత్తం నీట్గా వచ్చేస్తుంది, సైడ్స్ కంటకుండా మంచిగా. అంటే మనం ఇంట్లో గరిటెలు తీసుకొని వేసామంటే ఈ జార్కి ఈ పాటికి అంటిపోయేది. ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా బిస్కెట్ నేను ఇక్కడ వేస్తా ఒక లేయర్, టేస్ట్ కోసం అని. ఈవెన్ కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. ఇట్లా ఒక లేయర్ వేసాక ఇప్పుడు అద్దొచ్చా మళ్ళీ? ఇప్పుడు వద్దని అవసరం లేదు, మళ్ళీ మొత్తం క్రీమ్ అంటేస్తుంది, అటు ఇటు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ పైపింగ్ బ్యాగ్ తీసుకుని ఇట్లా ఫిల్ చేసేసుకున్నాం. ఓకే,
ఈ పైపింగ్ బ్యాగ్ కూడా ఇక్కడ ప్రెషర్ పెట్టద్దు, వెనకాల ప్రెషర్ పెడితే మంచిగా వస్తుంది అనమాట. సో ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. సూపర్. ఓకే, ఇప్పుడు దీనిపైన మనకి ఫ్లేవర్ రావాలని చెప్పి ఇది కొద్దిగా యాడ్ చేస్తా. ఓకే, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. బ్లూబెర్రీ ఫ్లేవర్. ఇప్పుడు పైన ఎందుకు వేస్తున్నా అంటే ప్రతి స్పూన్కి వస్తుంది ఇట్లా మొత్తం తీసుకోవడానికి కొంత వీలుగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా మనకి రుచిగా బాగుంటుంది. ముందు ఎవరు టేస్ట్ చేశారు నీ కేక్ ఇది? తమ్ముడు. ఏమన్నాడు అప్పుడు? ఫస్ట్ టైం టేస్ట్ ఇది నేను ఫస్ట్ టైం బ్లూబెర్రీ చేయలేదు, లోటస్ బిస్కట్ చేసా. బాగుంది అన్నాడు, కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫ్రెండ్స్కి చూపించిన యావరేజ్ ఉంది అన్నారు, మళ్ళీ డౌన్ అయినా కానీ అయినా ట్రై చేసిన. సో లాస్ట్కి ఇట్లా. ఎప్పుడు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ ఉంది అని అన్నారు? నేను 2-3 టైమ్స్ టేస్ట్ చేపిస్తే అప్పుడు. అంతే, సాధన చేస్తూ ఉంటే అది వన్ డే ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉంది అని చెప్పి అలా ఇదొక. ఇప్పుడు ఇట్లా బ్లూబెర్రీ ఫిల్లింగ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ లేయర్ ఇది, సెకండ్ లేయర్ క్రీమ్, థర్డ్ లేయర్ బిస్కెట్, క్రీమ్, బిస్కెట్. బయట నార్మల్గా మీరు ఎట్లా వేసుకోవచ్చు అంటే కింద బిస్కెట్ వేసుకుని క్రీమ్ వేసేసుకుని పైన ఇది. సో నేను 3 లేయర్స్ అని చెప్పేది. ఓకే, అంటే డైరెక్ట్గా మీరు కింద కూడా క్రీమ్ వేసుకోవచ్చు, కానీ మొత్తం దానికే ఓవర్లాప్ అయిపోతుంది కాబట్టి ముందు బిస్కెట్ వేసుకున్న తర్వాత క్రీమ్ వేసుకున్నారు అంటే తినడానికి కొంచెం వీలుగా ఉంటుంది. సో ఇది బ్లూబెర్రీ చీజ్ కేక్ రెడీ. సూపర్. బ్లూబెర్రీ చీజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో మీ ఇంట్లో మీరు అంటే మీకు నచ్చిన జార్లలో చేయొచ్చు, కానీ చూపించడానికి కూడా చాలా వీలుగా ఉంది. ఈవెన్ బిస్కెట్ ఫ్లేవర్ కావచ్చు, బ్లూబెర్రీ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ బిస్కెట్, తర్వాత మళ్ళీ బ్లూబెర్రీ వేశారు. ఇంకా అంటే కొంతమంది బ్లూబెర్రీస్ అనేవి ఇష్టపడుతూ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తగలడం కోసం ఎక్స్ట్రా మళ్ళీ ఓవర్లాప్ చేసేసారు పైన. బ్లూబెర్రీ వేయడం వల్ల ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అంటే దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా అంటే అయిపోయిందా, తినేయడమేనా? అంటే ఇట్లా కూడా తినచ్చు. ఒకవేళ మీకు బయట తిన్నట్టు ఇట్లా మంచిగా టెక్స్చర్ కూడా కరెక్ట్ రావాలంటే 6 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 6 అయినా ఓవర్ నైట్ పెట్టుకున్నా పర్లేదు. ఇది మీకు ఒక 1 week వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం మీ అవైలబిలిటీని బట్టి. సో ఇలా అయినా పర్లేదు నేను తింటాను అనుకుంటే ఇలా కూడా తినొచ్చు, లేదు నాకు కొంచెం గట్టిగా ఉండాలి అని అనుకున్నారు అంటే ఫ్రిడ్జ్లో కొద్దిసేపు ఉంచారు అంటే ఖచ్చితం అయిపోతుంది, ఇంకా కేక్ తినేయడమే. సో ఇది నార్మల్గా ఇప్పుడు రెడీ చేసింది, ఇది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చింది. మీకు ఎలా అయినా తినాలి అంటే మీ అవైలబిలిటీని బట్టి మీరు తినొచ్చు, కానీ కొంచెం బయట తిన్నట్టుగా కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి అంటే ఇది కొంచెం బాగుంటుంది. సో ఇక్కడ చూసారు, ఇది ఫ్లేవర్ కూడా కిందకి దిగి మంచిగా ఉంది. అవును, ఇప్పుడు చూడండి రాలేదు, మొత్తం క్రీమ్ లోకి బిస్కెట్ లోకి కూడా వెళ్తూ ఉంటాం మెల్లగా, ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు. అవును, క్రీమీ క్రిస్పీగా కనిపిస్తుంది కొంచెం. చూసారు గట్టిగా అయింది. వావ్, లేయర్ కూడా వచ్చింది బయటికి. సో ఇప్పుడు ఇలా తీసాము అంటే ఇది లేయర్ రాదు, నేను పక్కన పెట్టేస్తా, క్రీమ్ వస్తుంది. నాకు కొంచెం ఇలాగే కావాలని. సో నేను రెడీ అయిపోయిన బ్లూబెర్రీ చీజ్ కేక్ని అయితే తింటున్నా. నాకైతే కాన్ఫిడెంట్ ఉంది, ఇందాక ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాబట్టి ఐఎమ్ రెడీ. నిజంగా బాగుంది తెలుసా, అంటే బయట తిన్నట్టుగానే అనిపిస్తుంది నాకు. కొంచెం బ్లూబెర్రీ ఫ్లేవర్ ఏదైతే ఉందో అద్భుతంగా కనిపిస్తుంది, ఎందుకంటే పైన ఇంకా హైలైట్ చేయడం వల్ల కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది నేను బ్లూబెర్రీ చీజ్ కేక్ తింటున్నా అని. అలా కూడా కాకుండా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ బిస్కెట్ ఫ్లేవర్ అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది, చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం నేను ఇప్పుడు కూడా ఒక 15 minutes మ్యాక్సిమం, అటు ఇటు 1 minute ఎక్కువ తక్కువ. సో 15 minutesలో మీరు క్లియర్గా చేసుకోవచ్చు. ఈవెన్ ఇలా తిన్నా పర్లేదు, బట్ కావాలి అనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారు అంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది. జార్లోనే అంటే చిన్నగా ఉంది కాబట్టి నాకు కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, బట్ మీరు ఇంట్లో కాబట్టి మీకు నచ్చిన బౌల్స్లో మీకు నచ్చిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయట. ఇప్పుడే నాకు టేస్ట్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇంకా నా నాలుక రకరకాల రుచులు కోరుకుంటుంది కాబట్టి ఇంకో అనదర్ రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను విత్ లిఖిత్తో.